అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రాజేశ్వరమ్మ ఆంటీ ఎక్కడికి వెళ్ళావు పండగకి? మేము తిరుపతికి తిరుమల పోయినాం మేడం. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చినాము. ఆ నుంచి ఆదివారం వచ్చి శ్రీకాళహస్తికి పోయినాము. పోయేసి మా సొంత ఇల్లు వాకులు చూసుకొని మా మేనమామ చూసుకొని ఆయనకి 95 ఏళ్ళు మేడం. ఆయన చూసుకొని పండుగ ఇచ్చేసి ఆయన చూసినాము. మా చెల్లెలు కాళహస్తి పక్కన ఉంది. ఆ అమ్మాయిని చూసుకొని దేవుడి దర్శనం చేసుకొని ఈశ్వరుడు పార్వతి గంగాదేవి చూసుకొని వచ్చాము. జయంతి నువ్వు? మేడం నేను మా అత్తల ఇంటికి వెళ్ళాను. మా మేనమామ కూతురు ఫంక్షన్ ఉంటే మా బుధవారం చూసుకునేసి బుధవారం చూసుకున్నాను. బేసవారం అంతా ఊర్లోనే ఉన్నాను. పెద్ద పండుగ రోజు మా ఇల్లు వాకిలు అంతా బాగా చూసుకున్నాను. నెలంతా చూసుకునేసి పెద్దవాళ్ళకి మొక్కేసి మళ్ళీ ఊరికి నుంచి రిటర్న్ వచ్చేసినాను మేడం. పవనమ్మ నువ్వు చెప్తురా? మా పవనమ్మ ఏ ఊరు పోయింది అడుగుదాం. పవనమ్మ ఏ ఊరికి వెళ్ళావు పండగకి? నేను చిత్తూరుకి వెళ్ళాను. చెప్పు. చిత్తూరు పోయి ఆ ఇల్లు వాకిలంతా కడిగి అరిగిపోయా. మళ్ళీ 4 రోజులు ఊర్లో ఉన్నాను. మళ్ళీ నేను ఆ ఊరికి పోలా వచ్చేసి. నువ్వు చెప్పమ్మా. దేవత చెప్పద్దు. ఇప్పుడు చూడండి ఏ ఊరు పోయిందో అది చెప్పు. పండక్కి పోయిన ఊర్లోనే చెప్పిన. ఇప్పుడు చెప్పు ఫాస్ట్గా. ఉండు ఫాస్ట్గా చెప్పు. నేరుగా ఇంట్లో అన్ని పనులు చూసుకొని ఐపసాం గుడికి పోయినాం. మా స్వామి మా కొడుకు మాలేజ్ అంటే ఇడుముడు చూసుకున్నాం. మా రోజు ఇడుముడు చెల్లిచ్చేసాము. నేరుగా మా ఊరికి మా అమ్మ పుట్టినూరికి పోయినాం. మా పుట్టినూరికి వేసి ఆట చూసుకొని ఆటింటి మరుస రోజు మా అక్క వాళ్ళ ఊరికి పోయినాం. ఆట చూసుకొని సలమ వేసి పండగ చూసుకొని నేరుగా కడప పోయినాం. మా అక్క కూతురు వాళ్ళ ఇంటికి కడప పోయి ఆడ ఒక రోజు ఉన్నాము. మరుస రోజు వచ్చి రాయచేటికి వచ్చి మా పిన్ని వాళ్ళ ఇంటికి ఆడ ఒక రోజు గంట సేపు కూర్చొని ఆ టిఫిన్ తినేసి మళ్ళీ బయలుదేరి మధ్యాహ్నం కంతా తిరుపతికి వచ్చేసి అయిపోయింది లీవ్లు. నేనైతే మా ఊరికి ఒకటే పోయింది. ఎవరి ఊరికి పోలా. మా ఊరు ఒంగోలు దగ్గర. ఓకేనా? ఇంకెక్కడ పోలా. ఊరు ఇల్లు వండి పెట్టినా చేయను అంతే. అయిపోయింది. మా అమ్మమ్మ ఎక్కడికి పోని మా అమ్మమ్మ మాతోనే ఉండాలనుకుంటుంది. ఎప్పుడో ఒకసారి కదా వెళ్తాము. మేమైతే అంతే ఎక్కడికి వెళ్ళలేదు. పెద్దమ్మ వాళ్ళు అందరూ ఆ ఊర్లోనే. మా అన్న వాళ్ళు పిలిచినా కూడా వాళ్ళు గుంటూరులో ఉంటారు. అందుకని పోతే ఊరు ఇల్లు అంతే. అది నాది లీవ్లు అయిపోయి వచ్చేసినాం డ్యూటీకి. ఇంకా దసరా వరకు ఇంక లీవులు లేవు. ఇంక హోమ్ సిక్ అంతే. ఏం చేసేదానికి లేదు. అంతే కదా? మా వాళ్ళతో ఇలా ఉంటుంది. చెప్పినా మా ఊరు తప్ప ఏ ఊరికి పోలా చెప్పినా. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మా వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. ఓకే అండి, బాయ్ బాయ్.